ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి త్వరలోనే కార్తీక పౌర్ణమి అయితే రాబోతుందండి. అంటే 2025 సంవత్సరం నవంబర్ 5వ తేదీ బుధవారమే, అంటే ఎల్లుండేనండి కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా దేవాలయాల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, తులసి కోట దగ్గర కానివ్వండి 360 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున దీపారాధన చేస్తారండి. ఒకవేళ కుదిరిన వాళ్ళు ఇంట్లో అయినా చేసుకుంటారు, లేదా దేవాలయాలకు వెళ్ళి అక్కడైనా ఈ దీపాలు అయితే వెలిగిస్తారండి. అయితే ఈ రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి ఈ పౌర్ణమి రోజున అంటే పూజకు కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటి అంటే హడావుడి పడకుండా గుడికి వెళ్ళడానికి కానివ్వండి, ఇంట్లో పూజ చేసుకోవడానికి కానివ్వండి, ఎటువంటి హడావుడి హంగామా పడకుండా మనం తేలికగా ఈ పూజా సామాన్లు ఎలా సర్దుకోవాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. మీరు ఒక గంట ముందైనా సరే, ఒక 2 గంటల ముందైనా ఈ వీడియో చూసినా మీకు ఏమేమి పూజ కావాలి, సామాగ్రి కావాలో అవన్నీ అయినా తెచ్చుకోవచ్చండి. మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు కొత్తగా ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ పూజా సామాగ్రి అయితే తీసుకెళ్ళొచ్చు. మనం అక్కడ పూజ చేసుకోవడానికి దేవాలయంలో కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, ఇంకా తులసి కోట దగ్గర కానివ్వండి, ఎక్కడైనా పూజ చేసుకోవడానికి ఈ పూజా సామాగ్రి అన్నీ కంపల్సరీగా ఉండాలండి. అవేమిటో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ముందుగా ఒక కలశం అయితే తీసుకోవాలండి, ఒక గ్లాస్ కానీ అలాంటివి. ఎందుకంటే మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అంటే కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో మనం శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తాం కదండి. అంటే తులసి కోట దగ్గర కానీ, ఇంట్లో తులసి కోట దగ్గర కానీ, లేదా శివాలయంలో కానీ, ధ్వజస్తంభ దగ్గర కానీ అలా దీపాలు అయితే వెలిగిస్తాము. వాటికి ముందుగా మనం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ వాటర్తో అయితే మనం కడిగి పసుపు అయితే రాస్తాం కదండి. అందుకని మనం వాటర్ని పట్టుకోవడానికి ఒక కలసం చెంబు కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా పసుపు ఎందుకంటే మనం కింద నేలపైన వాటర్తో కడిగి పసుపు అనేది రాసి వాటిపైన బియ్యపిండితో ముగ్గు అనేది వేస్తాం కాబట్టి పసుపు గౌరీదేవిని చేసుకోవడానికి, వినాయకుడిని చేసుకోవడానికి పసుపుని ముగ్గుగా వేసుకోవడానికి, అందుకని ఇంకా కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవడానికి, ఇంకా బియ్యపిండి అండి. మనం బియ్యపిండి అనేది ఎందుకంటే ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గు పైన దీపం అనేది వెలిగిస్తాం కాబట్టి బియ్యపిండి, ఇంకా మనం బియ్యపిండితో ప్రమిదలు అనేది చేసుకుంటాం కదండి. అలా ప్రమిదలు చేసుకోవడానికి కూడా మనం ఈ బియ్యపిండి అనేది వాడచ్చు. ఇంకా అక్షింతలు, పూజ చేసుకోవడానికి అక్షింతలు, ఇంకా 365 ఒత్తుల దీపం అయితే ఈరోజు వెలిగిస్తాం కాబట్టి వాటిని ముందుగానే తెప్పించుకొని ముందు రోజే మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలండి. ఇంకా పువ్వొత్తులు అంటారు కదండి, వాటిని కూడా మనం ఎందుకంటే అవి ఉసిరికాయ దీపాలు అనేది వెలిగిస్తాం కాబట్టి వాటిపైన పెట్టుకోవడానికి పువ్వొత్తులు కూడా మనం నూనెలోని ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉసిరికాయలు దీపం వెలిగించడానికి 365 ఒత్తులు కట్టలు, ఇంకా తమలపాకులు, పువ్వులు, ఇంకా మనం ప్రమిదలు కావాలండి. ఇవి కొత్త ప్రమిదలే తీసుకోవాలి ఈ దీపాలు అనేది వెలిగించడానికి. శివాలయంలో ఇక్కడ కొత్త ప్రమిదలని తెప్పించి పెట్టుకోవాలి. ప్రమిదలు, హారతి ఇవ్వడానికి హారతిది, కడ్డీలు, కర్పూరము, అగరబత్తులు, ఇంకా తమలపాకులు, ఇంకా ప్రసాదంగా మనం పెట్టడానికి ఫ్రూట్స్, అంటే మన దగ్గర అరటిపళ్ళు కానీ అంటే అరటిపళ్ళు, ఏమన్నా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. ఇలా మనకి పూజకి కావాల్సిన అన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే మనం ఒక సంచిలో మనం ఎక్కడ గుడికి వెళ్తామో అనుకుంటున్నామో అక్కడ సంచులు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే ఏ టెన్షన్ హడావుడి లేకుండా మనం గుడికి వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చండి హాయిగా. ఇంకా నేను ఇక్కడ వినాయకుడికి నైవేద్యంగా బెల్లాన్ని అయితే కూడా తీసుకెళ్తున్నాం. ఆ బెల్లము, ఇంకా కొబ్బరికాయ, పూజ అనంతరం మనం స్వామివారికి కొబ్బరికాయను సమర్పిస్తాం కదండి, అందుకని కొబ్బరికాయ, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తీసుకెళ్ళాలి గుడికి. ఎందుకంటే మనం అక్కడ ధ్వజస్తంభం దగ్గర
ప్రమిదలు అనేవి ఉంటాయి కదండి, వాటిలో కొంచెం నూనె పోయడానికి అనేది కొంచెం నువ్వుల నూనె కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడ మన ప్రమిదలని కొంచెం నువ్వుల నూనె వడ్డించిన మన పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందండి. ఇలా అన్నిటినీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని మనం గుడికైతే వెళ్ళొచ్చండి. ఆ రోజున గుడికి వెళ్ళి గుడిలో ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని మనం ఈ పూజ అయితే నీట్గా చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టండి. 365 ఒత్తులు దీపం ఎలా వెలిగించాలి గుడిలో అనేది. ఇంకా వస్త్రం అండి, మన వినాయకుడికి సమర్పించడానికి వస్త్రం అనేది మనం దూదితో తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో ఇది అమ్ముతున్నారండి, అదైనా తెచ్చుకొని మన స్వామివారికి వస్త్రాన్ని సమర్పించవచ్చండి. ఇలా వస్త్రము, ఇలా నేను పూజా సామాన్లన్నీ నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.